హలో హాయ్ అండి. మీ పిల్లలకి హాలిడేస్‌లోని ఏదన్నాని స్నాక్స్ తయారు చేయాలనుకున్నారు, ఇలా తయారు చేయండి. ముందైతే ఆలు ఉడకబెట్టేసుకోనండి. ఉప్పు, కారం, పసుపు వేసుకొని పక్కన పెట్టేసుకోండి పేస్ట్ చేసి. తర్వాత కళాయి పెట్టేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఈ పేస్ట్ అందులో వేసేసి కొద్దిగా గరం మసాలా వేసి శుభ్రం కలిపేయండి. కలిపేసాక దాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి. గిన్నెలో తీసేసుకుని అది చల్లారాక ఒక నిమ్మకాయ అయితే పిండేసుకోవాలండి. పిండేసుకుని దాన్ని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నప్పుడు మనం ఇప్పుడైతే పాన్ పెట్టుకోవాలండి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఖాళీ లోపలనండి ఇలా బ్రెడ్ మీద అప్లై చేయాలండి పేస్ట్ అనేది. అప్లై చేసాకనండి దీన్ని అటు పక్కన ఇటు పక్క దోరగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మనం ఎంతో మైనస్లు సీజులు అవన్నీ ఉండవలసిన అవసరం, చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా చేసేసుకోండి. చూడండి ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ అయితే పెట్టండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. హాలిడేస్లో ఏవో చేయాలంటే చాలా ఈజీది ఇది. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మీరు లోపల పేస్ట్ కూడా చాలా బాగా ఉడికింది కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో కామెంట్ అయితే పెట్టండి.